అందరికీ నమస్కారం అండి. నమస్తే నిన్న సార్. మనము నిన్న మనము ఉపపద సమాసములు, ప్రాది సమాసములు చెప్పుకున్నాం. ఈ ఉపపద సమాసములలో ఒక చిన్న డౌటు, చాలా రిలవెంట్ డౌటు శ్యామల గారు రైజ్ చేశారు. వారిని కొంచెం రిసర్చ్ చేసి చెప్పండి అన్నారు. పాపం ఆవిడ కనీసం ఓ 2, 3 గంటలు దాని మీద శ్రమపడి ఒక కొలిక్కి తీసుకొచ్చారు దాన్ని. అయినా కూడా కొన్ని అన్‌ఆన్సర్డ్ క్వెషన్స్ ఇంకా మిగిలిపోయాయి ఆ గ్రూప్‌లో. నేను దానిలోకి వెళ్ళడం లేదు ఇప్పుడు. తర్వాత ఎప్పుడన్నా చెప్పుకుందాము. ఓన్లీ జస్ట్ రీక్యాపిచ్యులేట్ నిన్న చెప్పిన వాటిల్లో 1, 2 ఎక్కడన్నా తడబడ్డట్టుగా ఉంటే ఇప్పుడు చెప్పబోయేది దాన్ని క్లారిఫై చేస్తుంది. ఉపపద సమాసంలో మనకి ఒక ఉపపదం ఉంటుంది. ఆ ఉపపదము ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో దానికి ఉపపద సంజ్ఞ వస్తుంది. ఈ ఉపపదం ఎప్పుడూ కూడా పూర్వంగానే ఉంటుంది. ఇదెప్పుడు కూడా సుబంతంగానే ఉంటుంది. ఇది ధాతువుతోటి సమసిస్తుంది. ఒక్క మొదటి సూత్రంలో మాత్రము ఈ ధాతువు నుంచి వచ్చిన కార అనే దాంతో సమసిస్తుంది. ఉపపదం అతింగం అన్నారు. అతింగ్ అన్నారు. ఉపపదం అతింగ్ అన్నారు. కాబట్టి మొదటి సూత్రంలో మనం తత్ర ఉపపదం సప్తమి స్థంలో మనం కుంభ అనే దానికి ఉపపద సంజ్ఞ వచ్చింది అనుకున్నాము. కర్మణి అనే సప్తమి అంత పదంతోటి చెప్పబడే ఉపపదం వచ్చింది. దానికి అణ్ ప్రత్యయం వచ్చింది. అది కుంభకార అయింది. ఈ కుంభకార అనేది ధాతువు కాదు, కానీ అది దానికి అణ్ వచ్చేసి కుంభకార అయింది. అక్కడ కుంభ అనేది అక్కడ పూర్వపదము, ఉపపదము, దానికి అణ్ అనే ప్రత్యయం వచ్చింది. తర్వాత మనం వ్యాఘ్రాకి గ్నీష్ అని వచ్చింది. తర్వాత జాతివాచకం అయితే గ్నీష్ అన్నాము. జాతివాచకం కాకపోతే టాప్ అనుకున్నాము. గ్నీష్ వస్తే వ్యాఘ్రి అవుతుంది. జాతివాచకం కాకపోతే టాప్ వచ్చి వ్యాఘ్ర అవుతుంది అనుకున్నాము. తర్వాత అశ్వక్రీతిలో అశ్వ ఉపపదం అవుతుంది. క్రీతి, అశ్వక్రీత ఉంటే దాని క్రీతి అనేది గ్నీష్తో వస్తుంది. అశ్వ ఉపపదం అక్కడ. దీనికి గ్నీష్ అనే ప్రత్యయం చేరుతుంది. అలాగే కచ్చపిలో కచ్చ అనేది ఉపపదము. దానికి పిబతిలో పాకి గ్నీష్ వచ్చి పి అవుతుంది. కచ్చపి అవుతుంది. హమా ఏవ అవ్యయనాలో స్వాదుంకారంలో స్వాదుం అనేది ఉపపదమైంది. దానికి అమ్ అనేది వచ్చినప్పుడు దానికి నముల్ ప్రత్యయం అయింది. అలాగే స్వాదుంకారం చేసుకున్నాము. తరువాత మూలకేన ఉపదంశం భుంక్తే అనే దానిలో నిన్న నేను పొరపాటుగా ఉపదంశం అనేది ఉపపదం అవుతుంది అన్నట్లుగా అన్నాను. అది తప్పు. ఐఎమ్ సారీ అబౌట్ ఇట్. మూలకేనలో మూలక ఉపపదం అవుతుంది. దానికి నముల్ ప్రత్యయం వచ్చింది. మూలక టా ఉపదంశ ప్లస్ అమ్ అంటే నముల్ ప్రత్యయం వచ్చింది. సో పూర్వపదము ఉపపద విభక్తి అయింది. ఈ ఉపపద విభక్తి సంజ్ఞ వచ్చిన తర్వాత దానికి ప్రత్యయాలు వస్తాయి. దానికి సరిపోయినటువంటి ప్రత్యయాలు వస్తాయి. కాబట్టి పూర్వపదము ఎప్పుడు కూడా ఉపపదం అని తీసుకోండి. అలాగే త్వాచాలో ఉచ్చైకృత్వ అనేది ఉచ్చైకృత్య అయింది. ఉచ్చై అనేది ఉపపదం. ఇది ఉపపద సమాసానికి సంబంధించినటువంటి నిన్నటి పాఠంలో సంబంధించిన చిన్న క్లారిఫికేషను. ఈ వీడియో కూడా విన్నప్పుడు మీకు అది కొన్ని క్లారిఫికేషన్ చేసుకోండి. ఇప్పుడు మనం నయీ తత్పురుష సమాసానికి వెళదాం. నయీ తత్పురుష సమాసం అంటే చాలా సింపుల్. ఇది మనం అంతకుముందు మన చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం. ఏమని? సుపా నేర్చుకున్నాం. ఒక సుబంతము మరొక సుబంతముతో సమసిస్తుంది అనుకున్నాం. ఈ నయీ తత్పురుషులో ఏమవుతుందంటే నయీ సుపాసహ సమస్యతే అంటే సుప్పు బదులుగా నయీ వస్తుంది. నయితోటి సుబంతము సమసిస్తుంది. సుబంతముతో సమసిస్తుంది. నయీ అనే అవ్యయం. దీన్ని అవ్యయం అని కూడా అంటారు. ఎందుకని అంటారంటే ఇది నిపాతుల్లో ఉంది, స్వరాదుల్లో ఉంది కాబట్టి దీన్ని అవ్యయం అని చెప్తారు. ఈ నయీ అనే దానిలో దీన్ని అవ్యయం అంటారు. ఈ సుపాలో సుప్ అనే ప్లేస్లో మనకి నయీ వస్తుంది. అంటే అంతకుముందు సుప్ అంటే సుబంతము, సుప అంటే సుబంతముతో. ఇప్పుడు నయీ అంటే నయీ అనేది సుప అంటే సుబంతముతో సమసిస్తుంది. సుబంతముతో సమసిస్తుంది అన్నప్పుడు దేనితో అయితే సమసిస్తుందో అది తర్వాత వస్తుంది, ఉత్తరపదంగా వస్తుంది.
సుప్ అనేది సుబంతం ముందు వస్తుంది కాబట్టి నయ్యి అక్కడ ముందు ఉంది కాబట్టి నయ్యి ముందుంటుంది. నా బ్రాహ్మణ అబ్రాహ్మణ అవుతుంది. తర్వాత సూత్రంతో దాని గురించి క్లారిటీ ఇస్తాడు. నలోపో నయ్యి నయ్యి అంటాడు. నలోపో నయ్యి. ఉత్తర పదం పరమైనప్పుడు నయ్యిలోని నకారం నయ్యికి ఉత్తర పదం పరమవుతుంది. నయ్యి ప్లస్ బ్రాహ్మణ అని ఉంది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? నయ్యిలో ఆ ఈ అనేది ఇత్సంజ్ఞ పోతుంది. తర్వాత నాలో నకారం పోతుంది. ఈ నయ్యిలో ఈ ఇత్సంజ్ఞ పోతుంది. నాలో నకారం పోతుంది. మిగిలింది ఆ. అబ్రాహ్మణ అవుతుంది. నా బ్రాహ్మణ అబ్రాహ్మణ అవుతుంది. ఇది రెండో సూత్రం. ఈ మొదటిది రెండోది కలిపి మనం చదువుకుంటే నయ్యి సుబంతముతో సమసిస్తుంది. సమర్థమైన సుబంతంతో సమసిస్తుంది. నయ్యి పూర్వంగా ఉంటుంది. సుబంతముతో అనేది ఆ సుబంతము తర్వాత ఉంటుంది. నై బ్రాహ్మణ అబ్రాహ్మణ అయింది. ఎలా అవుతుందో మనం చెప్పి ఈ సూత్రంతో ఏ సూత్రంతో నలోపో నయ్యి నా లోప నయ్యి. నయ్యిలో ఈ అనేది ఇత్సంజ్ఞ పోతుంది. నకారం పోతుంది. ఆ మిగులుతుంది. నా బ్రాహ్మణ. ఇక్కడే నేను చిన్న క్లారిఫికేషన్ ఇచ్చేస్తాను. తర్వాత సూత్రానికి వెళ్లే ముందు ఈ నయ్యి అనేది ఉత్తర పదంగా వచ్చిన పదం ఏదైతే పదం ఉందో ఆ పదములో కనుక హల్లుతో మొదలైతే ఆ నయ్యిది ఆకారంగా మారుతుంది. నా బ్రాహ్మణ అబ్రాహ్మణ. ఒకవేళ ఉత్తర పదంలో అచ్చుతో మొదలైంది అనుకోండి, హల్లుతో కాకుండా అచ్చుతో మొదలైంది అనుకోండి, అప్పుడు ఇక్కడ అన్ వస్తుంది. నకారం ఉంటుంది. అది రెండో సూత్రం చెప్తున్నారు. నా అశ్వ అనశ్వ. నై ఉపలబ్ధి అనుపలబ్ధి అన్న. ఇది రెండో సూత్రం చెప్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నయి పదానికి ఉత్తర పదంగా ఉన్న పదము హల్లుతో మొదలైతే అది నా అల్ల మనకు ఆ అవుతుంది. నా బ్రాహ్మణ అబ్రాహ్మణ అవుతుంది. ఒకవేళ నయికి ఉత్తర పదము అచ్చుతో మొదలైతే ఉపలబ్ధి అన్నాం అనుకోండి, ఊతో మొదలైంది, అది వచ్చు కదా. నా ఉపలబ్ధి, నయి ఉపలబ్ధి, నా ఉపలబ్ధి. ఈ నా అనేది నిషేధార్థకంలో వాడుతున్నారు ఇక్కడ. నా ఉపలబ్ధి అనేది అనుపలబ్ధి అవుతుంది. అన్నుంటుంది ఇక్కడ. అది ఎలా వస్తుందో, నకారం ఎలా వస్తుంది అనేది తర్వాత సూత్రంలో చెప్తున్నాడు. తస్మాత్ నుడచి. తస్మాత్ నుడచి. నుడచిలో నుట్టు అచి అని ఉన్నాయి. నుట్టు అచి నుడచి. నకారము లోపించిన నయికు పరమైన అచి ఆది అయిన ఉత్తర పదములకు నుట్టు ఆగమంగా వస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నాం. నుట్టు అనేది వస్తుంది ఎప్పుడు? నకారం లోపించిన నయికి పరమైన అచ్చి ఆదిగా ఉంటాయి. నయికి అచ్చుతో మొదలైన పదము కనుక పరంగా ఉంటే ఆ మధ్యలో నుట్టు అనేది వస్తుంది. నాకి ఆ అచ్చుతో మొదలైన పదానికి ఉత్తర పదానికి మధ్యలో నుట్టు ఆగమంగా వస్తుంది మధ్యలో. ఈ దీనికి అర్థం అది సూత్రానికి. తస్మాత్ నుట్ అచి. తస్మాత్ తస్మాత్ నుడచి. తస్మాత్ నుట్ అచి అంటే నయికి ఉత్తర పదంలో అచ్చుతో మొదలైతే, ఉత్తరం కనుక అచ్చుతో మొదలైతే మధ్యలో నుట్టు అనే ఆగమం వస్తుంది. ఆ నుట్టులో ఏమవుతుంది? తకారం పోతుంది, ఉకారం పోతుంది, మిగిలేది అన్ మిగులుతుంది. అప్పుడు ఆ ప్లస్ అన్ ప్లస్ అశ్వ, అనశ్వ అవుతుంది. ఎందుకంటే అశ్వలో ఆ అచ్చు, అలాగే అన్ ఉపలబ్ధి, ఆ నకారము, ఆ ప్లస్ నుట్టు, అది ఆ నుట్టులో టా ఊపోతే అన్ను మిగిలింది, అన్. ఇక్కడేమో ఆ ఎందుకు వచ్చింది మనకి? ఆ నయ్యిలో ఆ మిగిలింది కదా, పైన మనకి నయ్యిలో ఆ మిగిలింది. ఆ ప్లస్ అన్ను ప్లస్ అశ్వ. నయ్యిలో ఆ మిగిలింది, నుట్టులో నకారం మిగిలింది, అచ్చుతో పరమైన ఉత్తరపరం కాబట్టి ఆ న అశ్వ అనశ్వ, ఆ అన్ ఉపలబ్ధి అనుపలబ్ధి, ఆ అన్ ఏకధ నైకధ. సో ఇదే గుర్తుపెట్టుకోవాలి మనం. నయి ప్లస్ బ్రాహ్మణ, బ్రాహ్మణలో హల్లుతో మొదలైంది కాబట్టి అక్కడ అబ్రాహ్మణ అయింది. నయి ప్లస్ అశ్వ, అశ్వలో అచ్చుతో మొదలైంది కాబట్టి మధ్యలో నుట్ అనేది ఆగంగా వచ్చింది.
ఈ నుట్టులో టకారము ఉకారము పోయి అన్ మిగులుతుంది. నయిలో ఆ మిగిలింది. మనం ముందు చెప్పుకున్నట్టే ఆ ప్లస్ అన్ ప్లస్ అశ్వ అనశ్వ అనుపలబ్ధి నై కదా అలాగా. తర్వాత దానిలో వార్తికం ఒకటి చెప్పాడు. నయో నలోపస్థి క్షేపే అనే సూత్రము. ఉదాహరణ ఏంటి? అపచి త్వం జాల్మహ. అపచి అపచసి అనేది ఉదాహరణ. అపచసి 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 త్వం జాల్మ. ఉదాహరణలో పచసి అనే ధాతువు నయితో సమసించగా నకారంకు లోపం వచ్చింది. మన మొదట్లో చెప్పుకున్నట్లే నయి ప్లస్ పచసి. ఎందుకని అకారము అక్కడ మిగిలిపోయింది? పా అనేది హలంతంతో మొదలైన ఉత్తర పదం కాబట్టి నయి ప్లస్ పచసి అపచసి అయింది. తర్వాత సూత్రము కొంత 1 కిలోమీటర్ ఉంది, కానీ దానిలో పెద్దగా చెప్పుకోవాల్సింది ఏం లేదు. ఆయన చూద్దాం. నేను విడదీసి చదువుతాను. దానిలో సూత్రంలో అన్ని కలిపేసి ఉన్నాయి. విడదీసి చదువుతాను. నబ్రాట్ నబ్రాజ్ నబ్రాజ్ నపాత్ నవేద నసత్య నముచి నకుల నఖం నపుంసక నక్షత్ర నక్ర నాకేషు ప్రకృత్యా. ఇది సూత్రం అండి. ఈ సూత్రంలో ఈ పదాలన్నీ ఇచ్చాడు కదా, ఈ పదాలన్నీ నాతో మొదలైనవి. ఈ పదాలన్నీ పైన శబ్దంలో ఉన్న నకారం లోపింపక నకారంగానే ఉండు అని సూత్రాలు. ఈ సూత్రం యొక్క అర్థం ఏంటి? ఈ నయిలో ఉన్నటువంటి ఆ నకారం లోపించదు, అలాగే ఉండిపోతుంది. నా అలాగే ఉండిపోతుంది. ఆ రాదు మనకి. ఇది ఎక్సెప్షన్ దానికి. మనం ముందు చెప్పుకున్న ఈ 3 సూత్రాలకి ఇది ఎక్సెప్షన్. ఇందులో నా అలాగే ఉండిపోతుంది. ఈ మొదటి పదము నా భ్రాజతే. నా భ్రాజతే నభ్రాట్గా ఉండిపోతుంది. నపాతి నపాత్ నవేత్తి నవేద సత్సు సాధవ సత్యాహ నసత్యాహ అసత్యాహ. ఇక్కడ మాత్రం అశ్విని దేవతలు అసత్తులు కాదన్నారు. ఇక్కడ ఆ వచ్చింది. మళ్ళీ నా అసత్యాహ. ఇక్కడ తేడా చూడండి. నా సత్యాహలో నా తర్వాత హల్లుతో మొదలైంది కాబట్టి అక్కడ ఆ వచ్చింది. నా సత్యాహ అంటే నయి సత్యాహ అసత్యాహ హల్లుతో మొదలైన పదం. అదే నా అసత్యాహ అన్నారు అనుకోండి, నయి తర్వాత అచ్చుతో మొదలైంది కాబట్టి ఇది నా సత్యాహ ఉంది. నముంచతి నముచిహి. నముంచతి అంటే ఇంద్రునిచే చంపబడ్డ రాక్షసుడు ఒక పేరు. నముంచతి నముచిహి. నాస్య కులమస్తి. ఇది ముంగిస. నకుల నకులః. నాస్య కులమస్తి ముంగిసది నకులః. నాస్య ఖమస్తి నఖం. నా స్త్రీ పుమాన్ నపుంసకం. నా క్షత్రం నా క్షరతే క్షీయతే వా. ఇవన్నీ కూడా ఈ సూత్రం అర్థం ఏంటంటే ఈ పదాలలో ఉన్నటువంటి నయితో వచ్చినటువంటి ఈ పదాలలో నా లోపించదు, నా అలాగే ఉంటుంది అనేది దీని అర్థం. పదాలు ఎక్కువ ఉన్నాయి, కానీ అర్థం ఏమిటంటే నకారం లోపించటం. ఈ పదాలతో వచ్చినవి నకారం లోపించటం లేదు. ఇది 4వ సూత్రం. అయ్యా, నేను షేర్ చేయట్లేదు కదా, క్షమించండి. ఇప్పుడు కనిపిస్తుందా? కనిపిస్తుందండి? కనిపిస్తుందండి. ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏమిటి? నయ్యి అన్నది అవ్యయము. షేర్ చేసింది ఏం కనిపించట్లేదండి. కనిపించడం లేదు సార్. కనిపించట్లేదు. ఒక్క నిమిషం. నేను ఎక్కడ తప్పు చేశానా చూస్తాను. ఇప్పుడు కనిపిస్తుందా? ఓకే. మొదటి సూత్రంలో ఏం చెప్పుకున్నాము? నయ్యి గురించి చెప్పుకున్నాం. నయ్యి అంటే ఏమిటి? సుప్పు సుపా బదులుగా నయ్యి సుపా అవుతుంది. సుప్పు సుపాలోనేమో సుబంతముతో అన్నాము. ఇక్కడ నయ్యి సుబంతంతో సమసిస్తుంది అని చెప్పుకున్నాం. తర్వాత సూత్రంలో నలోపహ నైహి అన్నాం. నా నకారం లోపించి ఆ అవుతుంది. నా బ్రాహ్మణ అబ్రాహ్మణ అయింది. మనం చెప్పుకున్నది ఇప్పుడు డీటెయిల్గా చెప్పుకున్నాము. ఇక్కడ ఒకవేళ ఉత్తర పదం కనుక అచ్చుతో మొదలవుతే మన మధ్యలో నుట్టు అని వస్తుంది. నుట్టు వచ్చి ఆ నుట్టులోంచి టకారము ఉకారము పోతే నకారం మిగులుతుంది. అన్ అశ్వ అనశ్వ. ఆ అన్న ఉపలబ్ధి అనుపలబ్ధి. ఆ అన్న ఏకధ. ఈ ఆనేమో
నయ్యి నుంచి వచ్చింది. ఈ నకారం ఏమో నుట్లోంచి వచ్చింది. అనశ్వ, అనుపలబ్ధి చాలా ఈజీ. ఇక్కడ హల్లుతో అంతమైన ఉత్తర పదం అయితేనేమో నా పోయి ఆ ఉంటుంది. అచ్చుతో మొదలైంది అయితే మధ్యలో నుట్టు వస్తుంది. అనశ్వ, అనుపలబ్ధి, నైకద అవుతుంది. తర్వాత ఇది ఒకటి చెప్పుకున్నాం. నా ఆ పచ్చసి అంటే నా పచ్చసి ఆ పచ్చసి అవుతుంది. నయి పచ్చసి ఆ పచ్చసి అంతకుముందు చెప్పుకున్నట్లు అయింది. ఇది క్షేపే. క్షేపే అంటే ఏదో నిందావాచకం, మరి ఎందుకు చెప్పాడు ఇక్కడ నాకు తెలియదు, చూద్దాం. తర్వాత 1 కిలోమీటర్ పొడవున్న ఈ సూత్రంలో ఈ పదాలన్నీ వచ్చినప్పుడు నకారం లోపించదు అంటున్నాడు. నకారం లోపించి అలాగే ఉంటుంది అంటున్నాడు. నా భ్రాజతే అంటే నల్లని మేఘం, నా బ్రాజ్, నపాత్, నవేద, ఈ నా అలాగే ఉంటుంది. ఈ సత్య దగ్గరకు వచ్చేసరికి మాత్రం నా సత్య అన్నప్పుడేమో నసత్యగా ఉంటుంది, ఎందుకంటే ఇది హల్లుంది కాబట్టి. తర్వాత అసత్య అన్నప్పుడు నుట్టు వస్తుంది అక్కడ. నా సత్య 2 చెప్పుకున్నాం కదా. సత్సు సాధవ సత్యాహ, నా సత్యాహ అసత్యాహ, నా అసత్యాహ నా సత్యాహ. ఆ 2 కొంచెం డిఫరెన్స్ చూసుకోండి, సరిపోతుంది. ఇవన్నీ కూడా ఈ పదాలు వచ్చినప్పుడు నకారం లోపించదు, అంతే సింపుల్, దానిలో ఇంకేం లేదు అంతకంటే. 5వది నగోహో అప్రాణిషు అన్యతరస్యాం. అప్రాణిషు అనే పదం మనం అంతకుముందు కూడా 2-3 సార్లు విన్నాం. ప్రాణవాచకము కానప్పుడు అనేది. నగ అంటే మనం పర్వతం అనుకుంటాం కదా, పర్వతం కదా. నగాను నయి తత్పురుషమందు ప్రాణవాచకం కానిచో నకారం వైకల్పికంగా లోపం రాదు. ఈ ప్రాణవాచకము కాకపోతే వైకల్పికంగా ఉంటుంది. నా ఉండొచ్చు, నా పోవచ్చు కూడా. కాబట్టి నగాహ అని ఉండొచ్చు, అగాహ అని ఉండొచ్చు. ఇది నా లోపిస్తేనేమో అగాహ అయింది, నా లోపించకపోతే నగాహ అయింది. వైకల్పికంగా లోపం రాదంటున్నాడు. అప్రాణిషు అనే ఉద్దేశంలో చెప్తున్నాడు. నగోహో అప్రాణిషు అన్యతరస్యాం. నగాహ ఇది పర్వతం అనే. నగము అన్న అగము అన్న 2 అర్థం ఒకటే. నకారం పోకపోతే అప్రాణిషులో నగాహ ఉంటుంది. అప్రాణిషులో ఇది పోతే ఇది చెట్టు అని చెప్పాడు. పైదేమో నగాహ అంటే పర్వతము, అగాహ అంటే చెట్టు అండి. అప్రాణివాచక చెట్టు. అగాహ అంటే చెట్టు, నగాహ అంటే పర్వతం. ఓకే, ప్రాణవాచకం అయితే ఏమవుతుంది అంటే నకారానికి లోపం వచ్చి తీరుతుంది అంటున్నాడు. ప్రాణవాచకం కనుక అయితే నయ్యిలోని నకారానికి లోపం వచ్చి తీరుతుంది ఇక్కడ. అక్కడేమో వైకల్పికము. నగాహ, అగాహ ఇది వైకల్పికము. నా ఉండొచ్చు, లేకపోవచ్చు. ఇక్కడ మాత్రం నకారం లోపం వచ్చి తీరుతుంది. అగో వృషలహ అంటే కదలలేని వృషలుడు అని అర్థం. నయి గో వృషలహ, నయిలో ఆ మిగిలింది, గో వృషలహ, అగో వృషలహ అయింది. ఇది నయ్యి తత్పురుషం అండి. జస్ట్ 5 సూత్రాలు, మనకి చాలా ఈజీ సూత్రాలు. నేను అనుకోవడం పరీక్ష దృష్టిలో ఈ 2 అంటే ఉత్తర పదములో హల్లుతో మొదలైతే, ఉత్తర పదం హల్లుతో మొదలైతే నయ్యి ఎలా మారుతుంది, ఉత్తర పదంలో అచ్చుతో మొదలైతే ఎలా మారుతుంది అనేది ఇక్కడ చూసుకోవడమే. ఇక్కడేమో నయ్యిలో ఆ మిగిలింది, ఉత్తర పదంలో అచ్చు ఉన్నప్పుడు ఏమైంది, మధ్యలో నుట్టు వచ్చింది, నుట్టు ఆగమంగా వచ్చింది, అప్పుడు అన్నయింది. బహుశా ఇది ఇవ్వచ్చేమో, అబ్రాహ్మణ లేకపోతే అనశ్వ అనేది ఎగ్జాంపుల్ ఇచ్చి దాని సూత్రం రాయమంటే అనశ్వ కానీ అనుపలబ్ధి కానీ నైకద కానీ ఎగ్జాంపుల్స్ ఇస్తే మనం తస్మాత్ నుట్ అచి, తస్మాత్ నుట్ అచి, అచి అంటే అచ్చు, నుట్ అనేది ఆగమంగా వస్తుంది. తస్మాత్ అక్కడ నుండి, తస్మాత్ నుట్ అడచి, అచి తస్మాన్ నుడచి సూత్రం ఇది, తస్మాన్ నుడచి. సో నా బ్రాహ్మణ అబ్రాహ్మణ ఇచ్చినప్పుడేమో నలోపనయి రాయాలి, లేదు అనశ్వ అనుపలబ్ధి అని ఇచ్చినప్పుడేమో తస్మాన్ నుడచి అని రాయాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మిగతా పెద్ద నేను అనుకోవడం అంత అంటే ఇంపార్టెంటే కాదని అన్ను, బట్ నా దృష్టికి అది కొంచెం ఇంపార్టెంట్, అది ఇచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నాను. ఇది నయ్యి తత్పురుషం అండి. ఇప్పుడు కర్మధారయంకి వెళదామండి అందరూ. రమాదేవి గారు వెళ్దామండి. కర్మధారయం, కర్మధారయము ఇది కొంచెం పెద్దగా ఉంటే మొత్తం 30 సూత్రాలు ఉన్నాయి దీనిలో. 30 సూత్రాలు ఒకరోజు చెప్పుకోలేము, బిగించేద్దాం.
కనిపిస్తోందండి? కనిపిస్తుందండి. కనిపిస్తోంది. ముందు ఒక విషయం చెప్పాలండి మీ అందరికీ. ముందు మంచినీళ్ళు తాగి చెప్తాను. నేను మాట్లాడేది గట్టిగా వినిపిస్తుందా? పెద్దగా మాట్లాడుతున్నాను. చక్కగా వినిపిస్తుందండి. ఓకే. నేను కర్మధారయ సమాసం ప్రిపరేషన్ అయ్యేప్పుడు అనుకున్నాను, ఓహో ఇది చాలా పెద్దగా ఉంది, చాలా క్లిష్టంగా ఉంది, కష్టం కదా అని అనుకున్నాను. ఈ 30 సూత్రాల్లో కనీసం ఒక 20 సూత్రాలు నేను ప్రిపేర్ అయ్యాను. ఈ 20 సూత్రాలు కూడా ఇందులో పెట్టేశాను. మీ వాట్సాప్ గ్రూప్లో ఈ 20 సూత్రాలు పెట్టేశాను నేను. ఇంకో 10 ఉంటాయి, పెద్ద ఎక్కువ లేవు, అవి 10 ఉంటాయి. నేను అనుకున్నాను చాలా కష్టం కదా, కొంచెం చెప్పడం కూడా కష్టమే, వాళ్ళకి అర్థం అవడం కష్టం అని చూస్తే, నేను రాయడం మొదలెట్టిన తర్వాత ఎలా ఉందంటే, ఇంత ఈజీనా, అరటిపండు ఒలిసి చేతిలో పెట్టొచ్చు వాళ్ళకి అన్న ఉద్దేశంలో ఉంది. అలా వచ్చింది నాకు. ఈ రాస్తూ ఉంటే అలా వచ్చింది. మీకు అలాగే చేస్తాను. చాలా ఈజీ, మీరేం కంగారు పడక్కర్లేదు. మిమ్మల్ని చెయ్యి పట్టుకొని ఇంత ఈజీనా అన్నట్లుగా నడిపిస్తాను. రహదారి మీద నడిపించేస్తాను. మీరేం కంగారు పడకండి. ముళ్ళుండవు, రాళ్ళుండవు, ఏమి చక్కగా నడవచ్చు మీరు. ఓకే. మేము తినడానికి రెడీ అండి. అరటిపండు తినడానికి రెడీ. ఎవరు మాట్లాడేది? నీరజ్ గారా? ఓకే. అరటిపండు ఒలిచి మీకు చేతిలో పెట్టేస్తాను. మీకు ఏం కంగారు పడకండి. అంత ఈజీగా ఉన్నాయి. ఈ 20 సూత్రాలు కూడా అంత ఈజీగా ఉన్నాయి. మీరు ఏం కంగారు పడక్కర్లేదు. అంత ఈజీ. ఓకే. కర్మధారయ సమాసం మొదలెడదాం మనం. ఈ కర్మధారయ సమాసం కూడా తత్పురుషలో భాగమేనండి. ఈ తత్పురుష అన్నప్పుడు మనం తత్పురుష సమాసం చెప్పుకున్నప్పుడు ఏమనుకున్నాము? వ్యధికరణము అంటే 2 ఉత్తర పదము, పూర్వ పదము వేరే వేరే అధికరణాల్లో ఉంటాయి అనుకున్నాం. తత్పురుష సమాసంలో ఏం చెప్పుకున్నాము? ఉత్తర పదం ఎప్పుడూ కూడా ప్రథమా విభక్తిలో ఉంటుంది. పూర్వపదం ఎప్పుడు కూడా ప్రథమా విభక్తి తప్ప వేరే విభక్తుల్లో ఉంటుంది. ఏ విభక్తి అయినా కావచ్చు, ద్వితీయ కావచ్చు, తృతీయ కావచ్చు. అలాగే ద్వితీయ విభక్తితో ఉంటే ద్వితీయ తత్పురుషం అనుకున్నాం, తృతీయ విభక్తితో ఉంటే తృతీయ తత్పురుషం అనుకున్నాము, చతుర్థి అలాగే చెప్పుకున్నాం మనం. దాన్ని వ్యధికరణము అంటాం. అధికరణము అంటే తత్పురుషలో ఈ 2 అధికరణాలు వేరువేరుగా ఉంటాయి. కర్మధారయ సమాసంలో ఈ సమానాధికరణలు ఉంటాయి. ఒకే అధికారంలో ఉంటాయి, సమానాధికరణలో ఉంటాయి. సమానాధికరణం అంటే ఒక విభక్తే కాకుండా, మీరు గుర్తుపెట్టుకోండి, సమానాధికరణం అంటే విభక్తే కాదు, ఈ లింగము కూడా ఒకటే ఉంటుంది అనేది మనం ముందు తెలుసుకుంటాం. మనం లింగము వచనము కూడా సమానాధికరణంలో ఉంటాయి. అవి కూడా సమానాధికరణం అంటే ఇది సప్తమిలే ఉంది కాబట్టి అది కూడా సప్తమిలే ఉంది కాబట్టి మ్యాచ్ చేయొచ్చు అనుకోవచ్చు. కానీ చాలా చోట్ల ఇది విభక్తి లింగం ఒకటైతే స్త్రీలింగం అయితే ఆ రెండోది కూడా స్త్రీలింగంగానే ఉంటుంది. మనం ఎగ్జాంపుల్ చెప్పుకునేప్పుడు ఇభపోట అనేది చెప్పుకుంటాం, అక్కడ మనం ఇభిపోట ఏదో చెప్పుకుంటాం మనం. అలాగా కాబట్టి సమానాధికరణం అంటే ఒక్క విభక్తే అనుకోకండి, లింగము వచనము కూడా అందులో ఉంటాయి. నీలోత్పలం అన్నాం అనుకోండి, నీలం ఉత్పలం రెండూ కూడా ఒకే అధికరణంలో ఉన్నా కూడా ఒకే విభక్తి ఒకే లింగంలో కూడా ఉన్నాయి మనకు అక్కడ. సో ఈ కర్మధారయ సమాసంలో విశేషణ విశేష సంబంధం ఉంటుంది. ఎక్కువగా విశేషణము విశేష్యము ఉంటుంది. అందరికీ తెలుసు విశేష్యము అంటే దేని గురించి అయితే చెప్తూ విశేషణం దాని గురించి చెప్తారు. ఏమని చెప్తారు? రమాదేవి గారు చాలా మంచివారు అన్నాం అనుకోండి, రమాదేవి గారు విశేష్యము, మంచివారు అనేది విశేషణం. అలాగనమాట. ఒక సమానాధికరణ సంబంధం కలిగి ఉంటాయి. ఇది చాలా సింపుల్. ఇందులో మెయిన్ పాయింట్ ఏమిటంటే కర్మధారయ సమాసంలో 2 పదాలు ఉత్తర పదము పూర్వ పదము సమానాధికరణంలో ఉంటాయి. సమానాధికరణం అంటే ఒక విభక్తి ఒకటే కాదు, లింగము వచనం కూడా చూసుకుంటాం మనం. ఇది కూడా తత్పురుషులోనే ఒక భాగమే. తత్పురుషులు అయితే వ్యధికరణం అంటాము, కర్మధారయతలు సమానాధికరణం అంటాం. ఓకే. మొదటి సూత్రము చాలా ఈజీ సూత్రము. పూర్వకాల ఏక సర్వ జరత్ పురాణ నవ కేవలాహ సమానాధికరణేన. చూడండి, ఈ సమానాధికరణేన అంటే సమానాధికరణముతో ఉన్నటువంటి శబ్దముతో అని అర్థం. ఇది తృతీయకు వస్తుంది. ఈ ఏదైతే శబ్దముతో చేస్తామో అది తృతీయలా ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రథమాలా ఉంటాయి. చూడండి, పూర్వకాల ఏక సర్వ జరత్ పురాణ నవ కేవల. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ పదాలన్నీ కూడా
మనకి ఈ పదాలు సమానాధికరణ శబ్దంతో సమతిస్తాయంటే ఇదేమో ప్రథమాల ఉంటుంది. ఇవన్నీ కూడా పూర్వకాల ఏక ఇవన్నీ ప్రథమాల ఉంటాయి. ప్రథమ ఉంటాయి కాబట్టి మనకు ఉపసర్జన సంజ్ఞ, పూర్వనిపాతం ఉంటాయి. పూర్వంలో అంటే మళ్ళీ సెపరేట్‌గా తెచ్చుకోవాల్సిన పని లేదు. కానీ ఈ వచ్చే 10, 20 సూత్రాల్లో మీకు చెప్పేది ఏమిటంటే పూర్వనిపాతని ఆల్రెడీ డిఫైన్ చేస్తోంది ఈ సూత్రం. ప్రథమా నిర్దిష్టం కాబట్టి ఉపసర్జన సంజ్ఞ వచ్చి పూర్వనిపాతం అయిపోయింది. పూర్వంగానే ఉంది కాబట్టి నో ప్రాబ్లం, అలాగే ఉంచేస్తాం. సమానాధికరణ అంటే సమానాధికరణమైన శబ్దములతో అంటున్నాడు ఇక్కడ. ఆ తర్వాత వచ్చే శబ్దం దేనితో సమసిస్తుందో అది తృతీయలో ఉంటుంది. సో ఉదాహరణకి పూర్వకాల వాచకం అని అనుకో. పూర్వకాల వాచకం అంటే ముందు జరుగు ప్రక్రియ, తర్వాత జరిగే ప్రక్రియ. స్నాతానులిప్తః. స్నాతానులిప్తః అంటే లౌకిక విగ్రహం వాక్యం ఏంటి? పూర్వం స్నాతః పశ్చాత్ అనులిప్తః. ముందు జరిగే క్రియ స్నానం చేయడము, తర్వాత జరిగే క్రియ అనులిప్త అంటే చందనము అలాంటిది పూసుకోవడం. అనులిప్త అంటే అలౌకిక విగ్రహవాక్యం ఏంటి? స్నాత సు అనులిప్త సు. ఇక్కడ చూడండి, సు ఇది, ఇక్కడ కూడా సూనే, సమానాధికరణంలో ఉన్నాయి. స్నాత సు అనులిప్త సు. కాబట్టి మీకు కర్మధారయ సమాసాలు అన్నీ కూడా రెండు, ఉత్తర పదము పూర్వ పదము రెండూ కూడా సమానాధికరణంలో ఉంటాయి. స్నాతాసు అనులిప్తసు. సో తర్వాత మనకి స్టెప్స్ అన్ని తెలిసినవే కదా, సమాసం చేసుకోవడం, ప్రాతిపదిక, ఇవన్నీ దీనిలోకి వెళ్ళను. అంతా చేస్తే స్నాతానులిప్త అవుతుంది. స్నాత అనులిప్త, స్నాతానులిప్త. ఇదంటే ముందు జరిగే క్రియ, తర్వాత జరిగే క్రియ. ముందు జరిగేది స్నానము, తర్వాత జరిగేది చందనం పూసుకోవడం. కాబట్టి పూర్వకాల వాచకము అంటే ఎగ్జాంపుల్ మనకు స్నాతానులిప్త, అది గుర్తుపెట్టుకోండి. పూర్వకాల వాచకము కర్మధారయ సమాసం అన్నప్పుడు ముందేం జరుగుతుంది? ముందు మనం బ్రష్ చేసుకుంటాము, తర్వాత కాఫీ తాగుతాము. ముందు బ్రష్ చేసుకునేది ముందు జరిగే క్రియ, కాఫీ తాగడం తర్వాత క్రియ. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ముందు స్నానం చేయడం, తర్వాత చందనం పూసుకోవడం. ఏకనాద, ఇది పూర్వకాల అయిపోయింది. ఏక అనే పదం. ఏకనాద, ఏకశ్చ అసౌ నాదశ్చ. ఇక్కడ రెండు సమానాధికరణం ఉంటాయి కాబట్టి ఏకః చ అసౌ నాదః చ అన్నమాట. ఈ చ అనే పదం ఏం చేస్తుంది? రెండింటిని సమానం చేస్తుంది, సమానంగా ఉంటాయి. ఏకః చ, అసౌ అనేది రెండు అనే అర్థంలో, నాద చ. ఏక సు నాద సు. చూడండి, ఇక్కడ సు ఉంది, ఇక్కడ సు ఉంది, సమానాధికరణలో ఉన్నాయి. ఏకనాద అయింది. మళ్ళీ స్టెప్స్ అంతా సేమ్. మనం సమాసం చేసుకోవడము, ప్రాతిపదిక, సుప్లోపము, ప్రథమానిర్దిష్టము, పూర్వ నిపాత, శుభాది కార్యాలు అవన్నీ కూడా సేమ్. ఏకనాద, అది ఏకదానికి పైన రెండు చెప్పుకున్నాం కదా. తర్వాత సర్వకి, సర్వ యాజ్ఞికాః. సర్వ యాజ్ఞికాః. సర్వ అనే పదము యాజ్ఞిక అనే పదంతో జరుగుతోంది ఇక్కడ. సర్వే చ తే యాజ్ఞికాః చ. ఇక్కడ బహువచనంలో ఉన్నాయి చూడండి. ఇందాకేమో ఏకవచనంలో ఉన్నాయి మనకి. ఇక స్నాతః, స్నాతాసు అనులిప్తసు ఏకవచనాలు రెండును, ఏకాసు నాదాసు ఏకవచనాలు. ఇక్కడ బహువచనంలో ఉన్నాయి. సర్వే బహువచనంలో ఉంది, యాజ్ఞికాః బహువచనంలో ఉన్నాయి. ఇందాక చెప్పాను చూడండి, వచనం కూడా ఒకటే ఉంటుంది. అది సమానాధికరణం అంటే ఒక విభక్తే కాదండి, లింగము వచనము కూడా అలాగే ఉంటాయి. సర్వే చ తే యాజ్ఞికాః చ. సర్వ జస్ యాజ్ఞిక జస్. ఇక్కడి నుంచి మనం స్టెప్స్ అన్ని సేమ్. ఇది లౌకిక విగ్రహవాక్యమేమో సర్వే చ తే యాజ్ఞిక. తే అంటే ఈ రెండు వీటి గురించి అని. యాజ్ఞికాః చ. సర్వ జస్, సర్వ జస్ సర్వే అయింది. యాజ్ఞిక జస్ యాజ్ఞికాః అవుతుంది. సో ఈ రెండు పోతాయి, జస్సు పోతాయి, సర్వ యాజ్ఞిక ఉంటాయి. అక్కడి నుంచి మనం స్టెప్స్ వేసేసుకుంటాం. అలాగే జరత్ నైయాయికాః. జరన్ నైయాయిక, ఇది సంధి అవుతుంది. ఇక్కడ జరత్ నకారం అవుతుంది, అది వేరే సూత్రం, మనకు అవసరం లేదు ఇప్పుడు. జరత్ నైయాయికాః. సూత్రమేమో జరన్ నైయాయికాః. జరన్ నైయాయికాః విడదీస్తే జరత్ నైయాయికాః అవుతుంది. లౌకిక విగ్రహవాక్యం ఏంటి? జరంతః చ తే నైయాయికాః చ. ఈ జరంతః బహువచనంలో ఉంది, నైయాయికాః బహువచనంలో ఉన్నాయి చూడండి. జరత్ జస్ నైయాయిక జస్. జరన్ నైయాయికాః సాధించుకుంటాం మనం. ఏదో వేరే సూత్రాలున్నాయి, మనకు అనవసరం. ఇవి మనకు సంబంధించినంత వరకు ఈ కర్మధారయ సమాసంలో సమానాధికరణంలో మనకి ఈ పదాలు పూర్వకాల, సర్వ, ఏక, జరత్, ఈ పదాలు సమానాధికరణమైన పదాలతో ఈ పదాలు సమానాధికరణంలో ఉన్నాయి. ఈ పదాలతో సమసిస్తాయి అన్నాం కాబట్టి ఇది తృతీయ ఇక్కడికి వచ్చింది, ఉత్తరార్థానికి వచ్చింది. ఈ పదము దీనితో సమసిస్తుంది కాబట్టి ఈ పదము అనేసరికి ఇది ప్రథమా నిర్దిష్టం,
ఉపసర్జన సంజ్ఞ పూర్వనిపాతం ఇక్కడే ఉంది కాబట్టి ఇలా ఉంచేస్తాం. జరత్ ఈ సూత్రము ఈ చెప్పిన ఈ మొదటి పదాలన్నీ కూడా ప్రథమా నిర్దిష్టము, ఉపసర్జన సంజ్ఞ, పూర్వనిపాతము ఇవన్నీ కామన్ అన్నిటికీ. ఎందుకంటే ఈ ముందు ఉన్న పదాలన్నీ కూడా మొదట ఉంటాయి, తర్వాత దేనితో అవుతున్నాయో తృతీయ కాబట్టి ఉత్తర పదంగా వస్తాయి. పురాణ మీమాంసకాహ, పురాణ మీమాంసకాహ. లౌకిక విగ్రహవాక్యం ఏంటి? ఇది పురాణ శబ్దం. పురాణాహ చ మీమాంసకాహ చ. ఇది చూడండి, ఇక్కడ బహువచనం ఉంది. పురాణ జస్ మీమాంసక జస్, దీర్ఘం కాదు ఇక్కడ, మీమాంసక జస్, పురాణ మీమాంసకాహ అయింది. మన స్టెప్స్ అన్నీ మామూలే. సమాసం చేసుకోవడము, తర్వాత ప్రాతిపదిక సంజ్ఞ, ఉపసర్జన సంజ్ఞ అవన్నీ చేసుకుంటూ సుపోధాతు పదవి చేసుకొని పురాణ మీమాంసకాహ అయింది. ఇది పురాణ శబ్దమైంది. నవ పాఠకాహ. లౌకిక విగ్రహవాక్యం ఏంటి? నవ చ తే పాఠకాహ చే. నవ జస్ పాఠక జస్. ఇది బహువచనం. ఇది కూడా, ఇవన్నీ కూడా బహువచనాలు ఉన్నాయి. ఇంతకు ముందు మనకి ఆ రెండు కూడా ఏకవచనంలో ఉన్నాయి. స్నాతానులిప్త, స్నాతాసు అనులిప్తసు, ఏకాసు నాథాసు. ఇక్కడేమో ఇవన్నీ కూడా బహువచనాలు వచ్చాయి కాబట్టి మనకి ఈ మొదటి పదం బహువచనంలో ఉంది, రెండో పదం కూడా బహువచనంలో ఉన్నాయి. ఈ పదాలన్నీ వాడు ఇచ్చాడు, ఆయన సూత్రంలో ఇచ్చాడు. సర్వ, జరత్, పురాణ, నవ, పాఠక ఇవి. తర్వాత కేవల వైయాకరణాహ. కేవల అనే పదం ఇచ్చాడు, దీనితో సమసిస్తుంది కాబట్టి ఇది తృతీయ అయింది. ఇది ప్రథమా నిర్దిష్టం, పూర్వనిపాతం ఇక్కడ ఉండిపోతుంది. లౌకిక విగ్రహవాక్యము కేవలాహ చ వైయాకరణాహ చ. కేవల జస్ వైయాకరణ జస్. ఇక్కడి నుంచి స్టెప్స్ అన్ని మామూలే. కేవల వైయాకరణాహ అని వచ్చేస్తుంది. ఇది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మీకు కర్మధారయ సమాసం ఏ పదం ఇచ్చినా కూడా, పదాలు ఇస్తే రెండు ఒకే అధికరణంలో ఉంటే మీకు కర్మధారయ సమాసం అయిపోతుంది. రెండు వేరు అధికరణాల్లో ఉంటే అది తత్పురుష సమాసం అయిపోతుంది. ఇది ఇప్పుడు చెప్పుకున్న 1 కిలోమీటర్ దూరం, ఇది కూడా పెద్దదే. పూర్వకాల ఈ సూత్రానికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఇచ్చాము. తర్వాత సూత్రము దిక్ సంఖ్యే సంజ్ఞాయాం. దిక్ సంఖ్యే సంజ్ఞాయాం. 3 కండిషన్స్. ఒకటి, దిక్ అనేది ఉండాలి, సంజ్ఞ అనేది ఉండాలి. అంటే దిక్కు వేరుగా ఉండొచ్చు, సంజ్ఞ వేరుగా ఉండొచ్చు. దిక్కు ఒక పదంలో ఉండొచ్చు, ఒక సమాసంలో ఉండొచ్చు, సంఖ్య వేరే సమాసంలో ఉండొచ్చు. కానీ ఈ రెండిట్లో కూడా సంజ్ఞ ఉండాలి. ఇక్కడ కండిషన్ దిక్కు సంజ్ఞ సంజ్ఞాయాం అన్నాడు, అంటే సంజ్ఞ ఉండాలి. దిక్కు సంఖ్య వాచకములు సమానాధికరణముకు సుబంతముతో సంజ్ఞయందు సమసించు. చూడండి, ఇక్కడ దిక్కు సంఖ్య వాచకములు అన్నాడు, ఇవి వీటితో సమసిస్తాయి, సమానాధికరణమైన సుబంతంతో సమసిస్తాయి. కాబట్టి సమానాధికరణమైన సుబంతమేమో తృతీయలో ఉంటుంది, దిక్కు సంఖ్య ఏమో ప్రథమలా ఉంటుంది. ప్రథమ ఉంటుంది కాబట్టి దీనికి ప్రథమా నిర్దిష్టము, ఉపసర్జన సంజ్ఞ, పూర్వనిపాతం కాబట్టి ముందే ఉంటాయి. దీనికి ఉదాహరణ, దిక్కుకు ఉదాహరణ పూర్వేషు కామశమి. పూర్వేషు కామశమి. ఇషు కామశమి అనేది ఒక దేశం పేరు, ఒక ప్రదేశం పేరు. ఇషు కామశమి ప్రదేశం పేరు కాబట్టి ఇది సంజ్ఞ. దిక్కు ఏమిటి? పూర్వ. దిక్కుకి ఎగ్జాంపుల్ పూర్వ. పూర్వాచ ఇషు కామశమి చ. ఇక్కడ పూర్వ సు ఇషు కామశమి సు. ఇదేమో పూర్వాచ ఇషు కామశమి చ లౌకిక విగ్రహవాక్యము. అలౌకిక విగ్రహం ఏమిటి? పూర్వ ప్లస్ సు ఇషు కామశమి ప్లస్ సు, అలౌకిక విగ్రహం. దాన్ని మనం సమస్త పదంగా చూసుకున్నాం. పూర్వేషు కామశమి. కండిషన్స్ ఏమున్నాయి ఇందులో? దిక్కుంది, సంజ్ఞ ఉంది. ఈ సూత్రంతో దిక్కు సంఖ్యే సంజ్ఞాయాం. చూడండి, ఇది సంజ్ఞ ఉంది, సంజ్ఞ ఉండడం కంపల్సరీ. ఇక్కడ పూర్వ అంటే దిక్కు, సంజ్ఞ ఉంది కాబట్టి ఇది పూర్వేషు కామశమి. ఇషు కామశమి అనేది ఒక ప్రదేశం పేరు కాబట్టి ఇది సంజ్ఞ. అలాగే సప్తర్షయ, సప్త ఋషయ, సప్తర్షయ. ఇది కొన్నిసార్లు ఎగ్జామ్ పోయిన సంవత్సరాల్లో ప్రశ్నగా ఇచ్చారు. సప్త చ తే ఋషయ. ఇక్కడ ఏమిటి? సంఖ్య సంజ్ఞలు ఉన్నాయి. ఇక్కడేమో పూర్వేషు కామశమిలో దిక్కు సంజ్ఞ ఉన్నాయి, సప్త ఋషయలో సంఖ్యా సంజ్ఞ ఉన్నాయి. చూడండి, సప్త చ తే ఋషయ. ఈ సప్త అనేది సప్తన్ అనేది ప్రాతిపదిక. సప్తన్ జస్, ఋషి జస్. సప్త చ తే ఋషయ లౌకిక విగ్రహవాక్యము. అలౌకిక విగ్రహవాక్యము సప్తన్ జస్ ఋషి జస్. జస్ అంటే ప్లూరల్లో ఉన్నాయి. సప్తన్ అన్ని 7. ఇది సంజ్ఞగా ఉంది. ఋషి అనేది సంజ్ఞ, ఒక పేరు, ఋషి పేరు సంజ్ఞగా ఉంది కాబట్టి సప్తర్షయ అయింది.
ఒకవేళ సంజ్ఞ కాకపోతే సమాసం రాదంటున్నాడు. సంజ్ఞ అయితేనే ఈ సమాసం వస్తుంది. సంజ్ఞ కాకపోతే సమాసం రాదంటే ఉత్తరాహ వృక్షాహ అన్నారు అనుకోండి. ఈ వృక్షాహ అనేది సంజ్ఞ కాదు. ఉత్తరాహ అనేది దిక్కే కానీ వృక్షాహ అనేది సంజ్ఞ కాదు. పంచ బ్రాహ్మణాహ ఇది కూడా సంజ్ఞ లేదు ఇక్కడ. సంజ్ఞ లేదు కాబట్టి ఇక్కడ ఈ సమాసం రాదు ఇక్కడ. కాబట్టి మనకు దిక్కు సంఖ్య, దిక్కు సంజ్ఞ, సంఖ్య సంజ్ఞ ఉన్నాయి. దిక్కు సంఖ్యాకేమో పూర్వేషు కామశమి, సంఖ్యా సంజ్ఞాకేమో సప్తర్షియ, సప్తన్ జస్ ఋషి జస్. సంజ్ఞ లేకపోతే సమాసం రాదు. దానికి ఉదాహరణ ఉత్తరాహ వృక్షాహ పంచ బ్రాహ్మణాహ. తర్వాత తద్ధిత అర్థ ఉత్తర పద సమాహారేచ, తద్ధితార్థోత్తర పద సమాహారేచ అది మన సూత్రం. ఈ సూత్రం మనం ద్విగు సమాసంలో కూడా చదువుకున్నాం. కొంచెం మంచినీళ్ళు తాగనిస్తారా? ప్రసాద్ గారు నా చేత మంచినీళ్ళు చాలా తాగిస్తున్నారండి. బాటిల్ మా చేత అరటిపండు తినిపిస్తున్నారు, మీరు మంచినీళ్ళు బాగుంది, మంచి బాగుంది. ఓకే, తద్ధిత అర్ధ ఉత్తర పద సమాహారేచ ఇదే సూత్రము మనము ద్విగు సమాసంలో చెప్పుకున్నాం. ఐడెంటికల్, దేర్ ఇస్ నో చేంజ్. తద్ధితార్థ ఉత్తర పద, తద్ధితార్థోత్తర పద సమాహారేచ అన్నప్పుడు దీనిలోకి అనువృత్తి ఏమొస్తుంది? దిక్కు సంఖ్య సమానాధికరణ, ఈ మూడు అనువృత్తిగా వస్తాయి. దిక్కు సంఖ్య సమానాధికరణం ఇది అనువృత్తిగా వస్తాయి. కానీ దానికి దీనికి తేడా చెప్తాను, ముందు నోట్ చేసుకోండి. తద్ధితార్థ ఉత్తర పద సమాహారేచ మనం ఈ కర్మధారయ సమాసంలో చెప్పుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇందులో దిక్కువాచకము సంఖ్యావాచకములు ఉంటాయి, వికల్పంగా జరుగుతాయి. సమానాధికరణంతో వికల్పం. ద్విగు సమాసంలో ఓన్లీ సంఖ్య ఒకటే ఉంటుంది. సంఖ్య, తద్ధితము, ఉత్తర పదము, సమాహారం ఉంటాయి సంఖ్యలో. కానీ దిక్కు సంఖ్య రెండూ ఉండి తద్ధితము, ఉత్తర పదము, సమాహారము ఉంటే కర్మధారయం కిందకు వచ్చింది. కర్మధారయంలో ఎగ్జాంపుల్ చిన్న టేబుల్ వేశాను మీ అందరికి ఈజీగా ఉంది. అదే అరటిపండు ఒలిచినట్టుగా అరటిపండు ఒలుస్తున్నాను చూడండి, ఇది పెద్ద కష్టమే కాదు. టేబుల్ చూడండి. ఇప్పుడు ఇది టేబుల్ చూస్తే ఇది కర్మధారయాలండి. కర్మధారయాలు ఏంటి? తద్ధిత విషయము, ఉత్తర పదము పరంగా ఉంటే సమాహారేచ. దీనిలో దిక్కు సంఖ్య ఉన్నాయి కదా, దిక్కు ఉంటే ఇది కర్మధారయం అయిపోయింది. సంఖ్య ఉంటే కర్మధారయం కావచ్చు, దిగు కావచ్చు. ఇప్పుడు సంఖ్య చూడండి, సంఖ్యలో తద్ధితము సంఖ్య ఉండి కర్మధారయం అయింది షాన్మాతురః. సమాహారంలో పంచగవం అని మనం దిగులో చెప్పుకున్నాం. అక్కడ మనం దిగులో ఎందుకు చెప్పుకున్నాం? అక్కడ సంఖ్య ఉంది, దిగు సమాసంలో సమాహారం ఉంది అక్కడ. అంటే దిగు సమాసంలో కూడా మనం ఏం చెప్పుకున్నాము? ఒక సంఖ్య ఉంటే చాలదు, తద్ధిత విషయము, ఉత్తర పద పరము, సమాహారము మూడిట్లో ఏదైనా ఉండాలి. సంఖ్య ప్లస్ తద్ధితము, సంఖ్య ప్లస్ ఉత్తర పదము, సంఖ్య ప్లస్ సమాహారం, ఈ మూడిట్లో ఏదైనా ఉండొచ్చు, కానీ సంఖ్య ఉంటుంది అక్కడ. కానీ కర్మధారయంలో దిక్కు కూడా ఉంటుంది. సూత్రంలో మనం చూసాం, దిక్కు సంఖ్య రెండు చూసాం కదా. కాబట్టి ఇందులో దిక్కు కూడా వస్తుంది. ఇప్పుడు తద్ధిత విషయంలో దిక్కు ఏమిటి? పౌర్వశాల అంటే తద్ధితం కదా, పూర్వశాల. ఇది పూర్వశాల, పౌరశాల. ఇది తద్ధితం మనకు తెలుసది. దశరథుని కొడుకు దాశరథి అయినట్టు, కుషుకుని కొడుకు కౌశికుడు అయినట్లు పూర్వశాల పౌరుశాల అవుతుంది. ఈ పూర్వ అనేది దిక్కు, ఈ దిక్కుకి తద్ధిత విషయం కర్మధారయం. సంఖ్య ఉందనుకోండి, షణ్ మాతురః 6, షణ్ అంటే 6 కదా, షట్ 6. ఇక్కడ సంఖ్య ఉంది, తద్ధితం ఉంది, కర్మధారయం. కర్మధారయం ఎందుకైంది? ఇందులో దిక్కు కూడా ఉంది ఈ సూత్రంలో. అలాగే ఉత్తర పదంలో ఏముంది? పూర్వశాల ప్రియ, పూర్వశాల ప్రియ దిక్కు ఉంది ఇక్కడ. ఉత్తర పదం, ఈ ప్రియ అనేది ఉత్తర పదం. మనం అక్కడ కూడా ఉంది మనకు ప్రియ అని, కానీ అందులో దిక్కనే లేదు ఆ సూత్రంలో, ఓన్లీ సంఖ్య ఉంది. పంచగవధన, పంచగవధన ఉత్తర పదం ఉంది ఇక్కడ. సమాహారేచలో మనకి పంచగవం అనేది మనం దిగులో చదువుకున్నాం. అక్కడ అది సంఖ్య ఉంది, సమాహారం ఉంది. సంఖ్య ఉండి తద్ధితం ఉండి దిక్కు లేకుండా ఉంటే దిగు సమాసం అవుతున్నాయి మనకి, సమాహారేచ. ఇక్కడ దిక్కు సంఖ్య రెండూ ఉన్నాయి కాబట్టి ఇది కర్మధారయ కిందకు వచ్చింది. ఇప్పుడు దానిలో డీటెయిల్స్కి వెళ్దాం. ఓకే, ఫస్ట్ ఏమనుకున్నాం? దిక్కువాచకం అనుకున్నాం కదా. దిక్కు తద్ధితార్థంలో ఏంటి? పౌర్వశాల, ఇది సమస్త పదం. పౌర్వశాల అంటే పూర్వస్యాం శాలాయాః భవః
అంటే ముందున్నటువంటి శాలలో ఉన్నాడు, పూర్వమున్నటువంటి శాలలో ఉన్నాడు. భవః అనేది ఇది అడిషన్, అంటే ఉన్నాడు అనే దానికి. పూర్వశ్యాం అంటే పూర్వాగ్ని, ఇది సప్తమిలో ఉంది. శాలాగ్ని, శాలలో ఉన్నాడు అన్నాం కదా, పూర్వమందున్న శాలలో ఉన్నాడు కాబట్టి ఇది సప్తమి. పూర్వాగ్ని శాలాగ్ని. ఇక్కడ నుంచి స్టెప్స్ అన్ని సేమ్. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి పౌర్వశాల అనేది ఆదివృద్ధితో వస్తుంది. ఆదివృద్ధి అనే దానికి సూత్రం ఏంటి? తద్దితేషు అచామాదేహి, అదే అచామాదేహే సూత్రం ఇది. మన ఆదివృద్ధిని రాసుకుంటే సరిపోతుంది, గుర్తుంటే చెప్పుకోవచ్చు, గుర్తు లేకపోతే ఇట్స్ ఓకే. పూర్వశాల, పూర్వ శబ్దానికి పుమోద్భావం వస్తుంది అంటున్నాడు ఇక్కడ. పూర్వ శబ్దానికి పుమోద్భావము సర్వనామ్న వృత్తి మాత్రే పుమోద్వాహ. ఈ పూర్వ శబ్దానికి పుమోద్భావం వచ్చిందన్నాడు. ఈ సూత్రం గుర్తుంటే సరే, లేకపోతే సరే. మనకి ఇంపార్టెంట్ ఏమిటి? కర్మధారయ సమాసంలో తద్ధితార్థ ఉత్తరపద సమాహారేచలో దిక్కువాచకంతో మనకి తద్ధితార్థం చెప్తున్నప్పుడు పౌరశాల అయింది. పూర్వశ్యాం శాలాయా పూర్వాగ్ని శాలాగ్ని, ఈ రెండు కూడా సప్తమిలో ఉన్నాయి. పౌరశాల అయింది. పౌరశాల అవడానికి ఆదివృద్ధి వచ్చింది. ఈ పూర్వ అనేది పుంభద్వాం వచ్చింది. తర్వాత శుభాధికార్యాలు చేసి పౌరశాల అయింది. పౌర్వశాల అయింది. ఇది దిక్కువాచక తద్ధితార్థం. సర్వనామం గురించి చెప్పాడు ఇక్కడ. సర్వనామ్నో వృత్తి మాత్రే పుంవద్భావ అన్నాడు. సర్వనామం వచ్చినప్పుడు ఇక్కడ పుంవద్భావం అన్నాడు. అపరశాల, అపరశ్యాం శాలాయాం భవ, ఈ రెండు కూడా సప్తమిలో ఉన్నాయి. అపరా ని శాలా ని. అపర అనేది సర్వనామం, అపరశాల అయింది. ఇందాకేమో పూర్వశాల, ఇది అపరశాల. పూర్వశాల ఏమో పౌరశాల అయింది, అపరశాల ఏమో అపరశాల ఉంది. అపరశ్యాం శాలాయాం, ఇది సర్వనామము పుమోద్భావంతో వచ్చింది, అపరశాల. తర్వాత దిక్వాచకము ఉత్తరపదే పరతః. ఇందాకేమో తద్ధితం చెప్పుకున్నాం, దిక్కుతోటి తద్ధితం చెప్పుకున్నాం. ఈ దిక్కుతోటి తద్ధికం పౌరశాల అపరశాల అయింది. ఇప్పుడు మనం దిక్కుతోటి ఉత్తర పదం చెప్పుకుంటున్నాం. తద్ధితార్థం ఉత్తర పదం అన్నాం కదా. ఉత్తర పదం ఏంటి? పూర్వశాల ప్రియ. ఈ ప్రియ అనేది ఉత్తర పదమైంది మనకి. పూర్వశాల పద ప్రియ సమస్త పదము. పూర్వశాల ప్రియస్య ప్రియ యస్య సహ. ఇది పూర్వశాల ప్రియ సెపరేట్. ఇది పూర్వశాల అని ఒక పదం తీసుకొని ప్రియ అని సెపరేట్ పదం తీసుకుంటే అది బహురీలో వెళ్తుంది. మనం ప్రియ అనేది ఉత్తర పదం అడ్డం పెట్టుకొని పూర్వశాలాన్ని సాధించుకుంటున్నాము. కాబట్టి ఇది మనకి ఇక్కడ కర్మధారయలో మిగిలిపోయింది, కర్మధారయ సమాసంలో మిగిలింది. పూర్వశాల ప్రియ, పూర్వ సు శాల సు. ఇది ఉత్తర పదం ఇలాగే ఉంటుంది, దీనిలో మార్పు ఏమి ఉండదు. ఈ ఉత్తర పదం వచ్చినప్పుడు మనకి ఈ రెండింటిలో మార్పు వస్తుంది. పూర్వ సు శాల సు, పూర్వశాల ప్రియ. ప్రియ తర్వాత యాడ్ అవుతుంది. ఈ ప్రియ అలాగ ఉండిపోతుంది. మనం సమాసం చేసుకునేది దేనికి? పూర్వశాలకి చేసుకుంటున్నాం. ఉత్తర పదం పరమైనప్పుడు, ఈ పూర్వశాలకి ఉత్తర పదం పరమైంది. దిక్కువాచకానికి ఉత్తర పదం పరమైనప్పుడు మనకి ఈ కర్మధారయ సమాసం వచ్చింది. పూర్వాసు శాలాసు పూర్వశాల ప్రియ. ఇక్కడి నుంచి మన స్టెప్స్ అన్ని మనకు తెలిసినవే. సమాసం చేసుకోవడము, ప్రాతిపదిక చేసుకోవడము, సూప్ లోపము, ఇవన్నీ తెలిసినవే, అలాగే చేసుకుంటాం. ఈ పూర్వకి ఇక్కడ కూడా పుమోద్భావం ఉందన్నాం. ఈ పుమోద్భావం అందులోకి వెళ్ళొద్దు, మనం దీనిలో ఉంటే సరిపోతుంది. డీటెయిల్స్గా కావాలనుకున్న వాళ్ళు ఇది కూడా చూసుకోవచ్చు మీరు. మనకి ఇంతకు సరిపోతుంది. ఇంతకుముందేమో దిక్వాచకము తద్ధితార్థం చూసుకున్నాం, ఇప్పుడేమో దిక్వాచకము ఉత్తర పదం చూసుకున్నాం, ఉత్తర పదం పరమైనప్పుడు చూసుకున్నాం. తర్వాత సంఖ్యతో చూద్దాం. సంఖ్యతోటి అంటే దిక్కు అయిపోయింది అక్కడ, సంఖ్యతో చూద్దాం. సంఖ్య తద్ధితార్థే, తద్ధితార్థంలో సంఖ్య ఏది? ఈ సూత్రంలో మనకి కర్మధారయంలో షాన్ మాతురః షన్నాం మాతృనాం అపత్యం పుమాన్, షన్నాం మాతృనాం అపత్యం పుమాన్. ఇది షష్ ప్లస్ ఆమ్ షన్నాం అయింది. షష్ ప్లస్ ఆమ్, మాతృ ప్లస్ ఆమ్, ఈ రెండు కూడా ప్లూరల్లో ఉన్నాయి, బహువచనంలో ఉన్నాయి. ఇది షన్మాతురః అయింది. ఇది సంఖ్యతోటి తద్ధితార్థంతో, దేనిలో మన కర్మధారయ సమాసంలో. సంఖ్యతోటి ఉత్తర పద పరమైనప్పుడు, ఉత్తర పదం పరమైనప్పుడు పంచగవ ధనః, పంచగవ ధనః, పంచగావః ధనం యస్య సహ. పంచగవ సెపరేట్గా తీసుకుని ధన సెపరేట్గా తీసుకుని ఈ రెండింటికి సమాసం చేస్తే, పంచగవకి ధనహి చేస్తే అది బహురీకులోకి వెళ్ళిపోతుంది. అంటే 5 గోవులు ధనముగా కలిగిన వాడు. కాబట్టి మనకు బహురీకులోకి వెళ్ళట్లా, మనం పంచగవ దగ్గర ఆగిపోతున్నాం. ఈ పంచగవ అనే దానికి ఉత్తర పదం ధనః ఉంది కాబట్టి ఈ ధనః ఉత్తర పదం వల్ల మనం పంచగవలో తేడాలు వచ్చినాయి, మార్పులు వచ్చినాయి. ఏమిటి వచ్చినాయి? పంచగావః, పంచగవ అంటే పంచగావః, పంచన్ జస్ గో
జెస్. ఇవి ఇవి ప్లూరల్, ఇక్కడ బహువచనం 1.3. గో జెస్. ఈ పంచన్ ప్లస్ గో అయింది. ఈ గోకి మనకి టచ్ వచ్చింది. టచ్ దేంతో వచ్చింది? ఘోర తద్ధితలుకి అనే దాంతో టచ్ వచ్చింది. గోహు అతద్ధితలుకి అనేది టచ్ వచ్చింది. ఇక్కడ ఈ టచ్ వస్తే ఆ వచ్చింది, గో అనేది ఆ అయింది, గవ అవాదేశం వచ్చి గవ అయింది. ఈ పంచంలో నకారం పోయింది. నకారం ఎలా పోతుంది మనకి? నలోప ప్రాతిపదికస్య అనుకున్నాం. ప్రాతిపదికలో కనుక నకారం అంతంగా ఉంటే దానికి లోపం వస్తుంది అనుకున్నాము. పంచన్ నకారం, అక్కడ పంచంలో నకారం పోయి పంచ మిగిలింది. గోకి టచ్ వచ్చింది. టచ్ రావడానికి సూత్రం ఏంటంటే ఘోర తద్ధితులకి. మనం తర్వాత సూత్రంలో చెప్పుకుంటాం దీనికి. ఇక్కడ టచ్ వచ్చింది. గోహుతోటి టచ్ వచ్చింది. ఇక్కడ గోహు అతద్ధితులకి, గోహో అతద్ధితులకి, దానితో ఆ సూత్రంతో టచ్ వచ్చింది. తర్వాత గో ఆ అయింది, గో ఆల గవ అయింది, అవాదేశంతో గవ అయింది, పంచగవ అయింది. పంచగవ ధన. మళ్ళీ ధన ఉత్తరపదంగానే ఉంది. ధన అయింది. అంటే ఇది మోర్ లైక్ క్యాటలిస్ట్ అనమాట. ఉత్తరపదం అనేది క్యాటలిస్ట్. సంఖ్య ఉత్తరపదం చెప్పుకున్నాము, సంఖ్య తద్ధితార్థం చెప్పుకున్నాము. ఇప్పుడు సంఖ్యా సమాహారం చెప్పుకుందాం. సంఖ్యా సమాహారము మనకు ఇదే ఎగ్జాంపుల్ ద్విగు సమాసంలో చెప్పుకున్నాము. ఇదే ఎగ్జాంపుల్ మనము కర్మధారయంలో కూడా చెప్పుకోవచ్చు. మనం సేమ్ చెప్పుకోవచ్చు, ఎగ్జాక్ట్లీ సేమ్. ఇక్కడ చూడండి, ఇది సంఖ్య, ఇటు వెళ్తేనేమో ద్విగు సమాసము, ఇటు వెళ్తేనేమో కర్మధారయం, సమాహారం. కర్మధారయం ఎందుకు అవుతుంది? ఈ సూత్రంలో దిక్కు సంఖ్య 2 ఉండి సమాహారం అయింది కాబట్టి ఇది కర్మధారయం అయింది. ద్విగులో ఏమైంది? దిక్కు లేదు, ఓన్లీ సంఖ్య ఉంది, సమాహారం ఉంది. తద్ధితము ఉత్తరపదము సమాహారం ఉంది, అక్కడ ద్విగు. సేమ్ ఎగ్జాంపుల్ మనకు అక్కడ చెప్పుకోవచ్చు, ఇక్కడ చెప్పుకోవచ్చు. పంచగవం, ఇది సమస్త పదం. పంచానాం గవాం సమాహార, మనం అక్కడ అదే చెప్పుకున్నాం. పంచన్ ఆం గో ఆం, ఇక్కడ ఆం పోతుంది, ఇక్కడ ఆం పోతుంది. పంచన్ గో మిగులుతాయి. దీనికి ఘోర తద్ధితలుకి అనే సూత్రంతో టచ్ వచ్చింది. టచ్లో ఆ ఉంది, మనం అనుకున్నాం. టచ్లో చకారం పోతుంది, టకారం పోతుంది, స్కాఫోల్డింగ్ అని. ఆ మిగిలింది. పంచ, ఇక్కడేమో నకారం పోయింది. ప్రాతిపదికలో ఉన్న అంతంలో ఉన్నటువంటి నకారం పోతుంది. నాలోప ప్రాతిపదికస్య అనే సూత్రంతో పంచ గో అయింది. పంచ గవ అవాదేశంతో పంచ గవ అయింది. స నపుంసకంతో గవం అయింది. నపుంసకం కాబట్టి గవం అనేది వచ్చింది. ఇది ఈ టేబుల్ గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీ. కర్మధారయ సమాసంలోనేమో దిక్కు సంఖ్య ఉంటాయి, తద్ధితార్థం ఉత్తరపదం. సూత్రం అయితే సేమ్, సూత్రంలో తేడా లేదు. తద్ధితార్థ ఉత్తరపద సమాహారేచ, సేమ్ సూత్రం. ద్విగు సమాసంలో ఇక్కడ కూడా. కర్మధారయంలో దిక్కు సంఖ్య 2 ఉంటాయి. ద్విగు సమాసంలో సంఖ్య తద్ధితార్థ ఉత్తరపద సమాహారేచ ఉంటుంది. ఈ ఎగ్జాంపుల్స్ ఇందులో మీరు రాసేసుకుంటే, తద్ధిత కర్మధారయంలో పౌరశాల దిక్కు సంఖ్య షాన్మాతుర, ఉత్తరపదంలో పూర్వశాల ప్రియ పంచగవధన, సమాహారేచలో పంచగవం. ఇది ఈ సూత్రానికి సంబంధించిన వివరాలు. ఏ సూత్రము? తద్ధిత అర్ధ ఉత్తరపద సమాహారేచ. దానికి ఇది అరటిపండు ఒలిచిపెట్టడం అంటే ఇది. చక్కగా తినేయండి ఈజీగా. ఇది మీరు మైండ్లో షార్ట్ తీసేసుకుంటే మీకు ఇవన్నీ వచ్చేస్తాయి. తర్వాత గోర అతిథితలుకి, ఇప్పుడు చెప్పుకున్నాగా గోర అతిథితలుకి, గోహు అతద్ధితలుకి, ఇది విడదీస్తే గోహు అతద్ధితలుకి. గో శబ్దాంతముగు తత్పురుషంపై సమాసాంతముగా టచ్ అనే ప్రత్యయం వస్తుంది. ఒకవేళ తద్ధిత ప్రత్యయం లోపించింది అనుకోండి, ఏది రాదు? టచ్ రాదు. ఇక్కడ తద్ధిత ప్రత్యయం కనుక ఉంటే గో శబ్దమగు తత్పురుషంపై సమాసాంతంగా టచ్ వస్తుంది. తద్ధిత ప్రత్యయం లేకపోతే ఈ టచ్ రాదు. అందుకని ఇక్కడ తద్ధిత వచ్చింది కాబట్టి పంచగవధన, గోకి టచ్ వచ్చింది, ఆ ఉంది, పంచగవ అయింది, పంచగవధన అయింది, అవాదేశం ఇది. సో ఇప్పుడు చెప్పుకున్నాము. ఇంతవరకు మనకి యూనిట్ 2 కంప్లీట్ అయిపోయిందండి. యూనిట్ 1లో మనకి అవ్యయీభావ సమాసాలు అవి ఉన్నాయి. యూనిట్ 2లో ఈ సూత్రం వరకు యూనిట్ 2 అని చెప్పాడు. అంటే మనకి 14, 28 మార్కులు మీ జేబులో పడిపోతాయి. ఇది కర్మధారయ సమాసంలో ఈ సూత్రం వరకు యూనిట్ 2 అండి. ఇక్కడి నుంచి ముందుకెడదాం. సమాసాలు ఆల్రెడీ చెప్పుకున్నా, ఛందస్సు ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి ఇంకో 14. ఛందస్సు చెప్పుకున్నాం కాబట్టి ఇంకో 14. కాబట్టి 14 ఎన్నైనా అండి? 42.
42. 42లో 35 ఇక్కడ వచ్చి అక్కడ 25 వస్తే 60 దాటిపోతున్నారు. ఇక ఏం చదవకుండానే. ఓకే. కర్మధారయంలో తర్వాత సూత్రం అండి. ఇక్కడ కూడా చాలా అరటిపండు ఒలిచి ఎలా అరటిపండు ఒలిచి పెడతానో తర్వాత చెప్తాను. ముందు అరటిపండు గురించి చెప్తాను. కుత్సితాని కుత్సనైహి. కుత్సితాని, కుత్సితుడు అంటే నిందింపబడేవాడు, కుత్సితము అంటే నికృష్టము, నీచము, నింద. కుత్సనము అంటే నింద, కుత్సనము అంటే నింద. ఇక్కడేమిటి? కుత్సితాని అంటే కుత్సితుడు, నిందింపబడేవాడు ప్రథమలో ఉన్నాడు. కుత్సితాని, కుత్సితుడు అనమాట. ఇక్కడ కుత్సనైహి అంటే కుత్సనము తృతీయ ఉంది, నింద. నిందింపబడేవాడేమో ప్రథమలో ఉన్నాడు, నింద ఏమో తృతీయలో ఉంది. కుత్సనము అంటే నింద, కాబట్టి నింద అంటే నిందితుడు, నిందింపబడేవాడు నిందతోటి అని అర్థం కదా. నిందతో ఇక్కడ సమర్థిస్తున్నాడు. కాబట్టి నిందింపబడేవాడు ముందున్నాడు ఇక్కడ. కుత్సితాని కుత్సనైహి. కుత్సితుడు అంటే నిందింపబడేవాడు, కుత్సనం అంటే నింద. కుత్సనార్థములు కల శబ్దములు నిందింపబడే వ్యక్తిని బోధించు సుబంత శబ్దముతో సమర్థిస్తాయి. అంటే అతన్ని బోధిస్తూ ఒక సుబంధ శబ్దం ఉంటే దాంతో బోధిస్తాడు. వైయాకరణ ఖసూచి. వైయాకరణ ఖసూచి. వైయాకరణ చ అసౌ ఖసూచి ఖసూచి చ. ఇది లౌకిక విగ్రహం. వైయాకరణ చ అసౌ ఖసూచి చ లౌకిక విగ్రహం. ఈ రెండు కూడా ఏమిటి? సులో ఉంది ఇక్కడ. వైయాకరణ సు, ఖసూచి సు. ఎప్పుడు మీరు చూసుకోండి కర్మధారయంలో రెండు కూడా ఒకటే అధికరణలో ఉంటాయి. అలౌకిక విగ్రహవాక్యం ఏంటి? వైయాకరణ సు ఖసూచి సు, వైయాకరణ ఖసూచి. అంటే అర్థం ఏంటంటే ఖ అంటే ఆకాశం, సూచి అంటే సూచిస్తున్నాడు. ఎప్పుడు సూచిస్తున్నాడు? మీరు ఏ ప్రశ్నని అడగండి, ఆకాశాన్ని సూచిస్తున్నాడు అని అర్థం. అంటే అసమర్థ వైయాకరుడు అర్థం. ఏ ప్రశ్నను అడిగినా ఆకాశమును చూచు అసమర్థ వైయాకరుడు అని అర్థం అనమాట. ఇక్కడ చూడండి, ఈ వైయాకరణుడు ప్రథమలో ఉన్నాడు. వైయాకరణుడు ప్రథమకి ఎందుకు వచ్చాడు? నిందింపబడేవాడు కాబట్టి. ఇక్కడ సూత్రంలో చూడండి, కుత్సితాని. కుత్సితాని అంటే ప్లూరల్ కదా, బహువచనం కదా. కుత్సితుడు నిందతో. ఇది ఈ నిందితుడు, నిందపడేవాడు ముందున్నాడు, పూర్వంలో ఉన్నాడు. సూత్రంలో ముందుంది కాబట్టి ఇక్కడ ప్రథమ, కాబట్టి ఇది కూడా ప్రథమలో ఉంది. నింద ఇక్కడ తృతీయలో ఉంది కాబట్టి ఇది ఉత్తరంలో ఉంది. వైయాకరణ ఖసూచి. ఖ అంటే ఆకాశము, సూచి అంటే సూచిస్తాడు. ఏ ప్రశ్నను అడిగినా ఆకాశమును చూచు అసమర్థ వైయాకరణుడు. ఇది ఉదాహరణ. లేదురా. తర్వాత ఉదాహరణ మీమాంసక దర్దురూట. ఇక్కడ దీర్ఘం ఉంది. దర్దురూట. ఒక చోట టా ఉంది, ఒక చోట డా ఉంది. నేను కన్ఫ్యూజ్ అయ్యాను. బహుశా టా కరెక్ట్ ఏమో. మీమాంసక దర్దురూఢ అని టెక్స్ట్ బుక్ లో ఉంది. ఇంకొక చోట ఏమో మీమాంసక దర్దురూట అని ఉంది. చూసుకోండి అది ఏది కరెక్టో. మీమాంసక చ దర్దురూట ప్లస్ చ. మీమాంసక దర్దురూట. ఈ మీమాంసక సు, దర్దురూట సు అయింది. ఇక్కడ సు పెట్టుకోవాలి. ఈ రెండు సూలు వచ్చాయి. మనం స్టెప్స్ తీసుకెళ్ళిపోతే ఫైనల్గా అది వచ్చేది మీమాంసక దర్దురూట వస్తుంది. దీని అర్థం ఏమిటి? ఒక నాస్తికుడు వేద ప్రమాణమును ప్రతిపాదించు మీమాంసకుడైన నాస్తికుడు. వీడేమో మీమాంసలో వేదాన్ని ప్రమాణంగా తీసుకునే మీమాంస చేస్తూ ఉంటాడు, కానీ నాస్తికుడు అనమాట. ఆ ఉద్దేశంతో రెండు సమానాధికరణ చూడండి. ఇక్కడ కూడా మీమాంసక సు, దర్దురూట సు. ఇక్కడ వైయాకరణ సు, ఖసూచి సు. ఈ రెండిట్లో కూడా కుత్సితాని ఎవరైతే నిందింపబడుతున్నాడో వాడు ప్రథమలో ఉంటున్నాడు. నింద ఏదైతే ఉందో అది తృతీయలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రథమలో ఉన్నవాడికి మనకి ప్రథమా నిర్దేశము, ఉపసర్జన సంజ్ఞ, పూర్వనిపాతము ముందు పక్క ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. రెండోది పాపాణకే కుత్సితైహి. ఇది కూడా నింద గురించే చెప్తున్నాడు. రెండోది కూడా పాపాణకే కుత్సితైహి. ఇక్కడేం చెప్తున్నాడు? నింద ముందుకు వస్తుంది. ఇంతకు ముందేమో నిందింపబడేవాడు ముందుకు వచ్చాడు, ఇప్పుడేమో నింద ముందుకు వస్తుంది. పాపాణకే కుత్సితైహి. ఈ కుత్సితైహి అంటే నిందింపబడేవాడు తృతీయలో ఉన్నాడు కాబట్టి దీనికి ఉపసర్జన సంజ్ఞ రాదు. దీనికి వస్తుంది ఉపసర్జన సంజ్ఞ. నిందావాచకములైన పాప అణక శబ్దములు సమానాధికరణములైన కుత్సిత శబ్దములతో సమసించి తత్పురుషమవుతుంది అన్నాడు. ఈ నిందావాచక శబ్దాలు ముందుంటాయి. పాప నాపిత. నాపిత అంటే క్షురకుడు, మంగలివాడు. ఇది సమస్త పదము. పాప, పాపశ్చ,
అసౌ నాపితశ్చ, ఇది లౌకిక విగ్రహ వాక్యం. ఓకే, పాప సు నాపిత సు, అలౌకిక విగ్రహ వాక్యం. పాప నాపిత, ఈ పాప అనేది నింద, నాపిత అనేది నిందింపబడేవాడు. ఇంతకుముందు సూత్రంలో నిందింపబడేవాడు ముందున్నాడు, నింద తర్వాత వచ్చింది. కుత్సితాని కుత్సనై, కుత్సితాని అంటే కుత్సితుడు, నిందతోటి, నిందతో కాబట్టి నింద తర్వాత వచ్చింది, కుత్సితుడు ముందు వచ్చాడు. ఇక్కడేమన్నాడు, పాపాణకే కుత్సితై అంటే పాప అణకే కుత్సితై, నిందితుడితో అని తర్వాత వచ్చింది కాబట్టి నిందితుడు తర్వాత వచ్చాడు మనకి. నాపిత తర్వాత వచ్చింది, పాప అణక అనేది ముందుకు వచ్చాయి. ప్రథమా నిర్దిష్టము, ఉపసర్జన సంజ్ఞ, పూర్వనిపాతము. పాప నాపిత, నాపిత అంటే క్షురకుడు. అలాగే అణక కులాలహ, రెండు ఉన్నాయి కదా, పాప అణక. అణక కులాలహ, అణకశ్చ అసౌ కులాలశ్చ, అణక సు కులాల సు, అణక కులాలహ. ఇప్పుడు చూడండి, అరటిపండు ఒలిచి చేతిలో పెడుతున్నాను. ఈ డిఫరెన్స్ ఎలా నోట్ చేసుకోవాలో చూడండి. కుత్సితాని కుత్సినైహి అన్నప్పుడు కుత్సితుడు ప్రథమలో ఉన్నాడు, నింద తృతీయలో ఉంది. కాబట్టి వీడికి ప్రథమకి పూర్వనిపాత, ఉపసర్జన సంజ్ఞ, ప్రథమా నిర్దిష్టము, ఉపసర్జన పూర్వనిపాతం అయింది కుత్సితుడికి. రెండో దానిలో ఏమైంది, పాపాణకే కుత్సితహి, ఈ నిందితుడు చివరికి వెళ్ళాడు, కుత్సితుడితో అని వచ్చింది ఇక్కడ. కాబట్టి నాపిత అనేవాడు ఉత్తరానికి వెళ్ళాడు, పాప అనేది ముందుకు వచ్చేసింది ఈ సూత్రంతో. పాపాణకే కుత్సితైహి, మీరు సూత్రం చూసుకుంటే పాప అణక అనేవి ప్రథమా నిర్దిష్టంలో ఉన్నాయి కాబట్టి ఇది ప్రథమా నిర్దిష్టము, ఉపసర్జన సంజ్ఞ, పూర్వనిపాతం. కుత్సితై అంటే కుత్సితుడితో, ఇది తృతీయ వచ్చింది కాబట్టి ఇది ఉత్తర పదం. మొదటి సూత్రం ఏంటి, కుత్సితాని కుత్సినై, నిందించబడేవాడు నిందతోటి అన్నట్టున్నాడు. వైయాకరుణుడు పూర్వపదము, నింద ఉత్తర పదం. ఇది అరటిపండు ఒలిచే ఈ చార్ట్ మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీ అయిపోతుంది. నిందితుడు ముందుంటాడు, నింద తర్వాత ఉంటుంది అనేది కుత్సితాని కుత్సినై, వైయాకరణ కసూచిహి, వైయాకరణ ముందుకు వచ్చేసాడు, కసూచిహి నింద తర్వాత వచ్చింది. తర్వాత రెండోది పాపాణకే కుత్సితై, నింద ముందుకు వచ్చింది, కుత్సితుడు తర్వాత వచ్చాడు. అంటే పాప నాపిత, పాప నింద, నాపిత నిందింపబడేవాడు. ఈ టేబుల్ గుర్తుపెట్టుకుంటే మీకు ఈ రెండు సూత్రాలు అరటిపండు ఒలిచి చేతిలో పెట్టుకున్నట్టు ఉంటుంది. నీరజ్ గారు, అరటిపండు ఒలిచి ఇచ్చామా? ఉన్నారా నీరజ్ గారు? లేరు. ఎవరన్నా ఉన్నారా? ఉన్నానండి, తిన్నానండి, అరటిపండు బాగుంది టేస్ట్. ఇప్పుడు అరటిపండు ఒలిచి ఇచ్చామా? ఇది ఈ టేబుల్ గుర్తుపెట్టుకుంటే మీకు నిందితుడు ముందుగా ఉన్నాడు, నింద తర్వాత వచ్చింది. దేనిలో, కుత్సితాని కుత్సనై. రెండో దానిలో నింద ముందుకు వచ్చింది, కుత్సితుడు తర్వాతకి వచ్చాడు, ఉత్తర పదానికి వచ్చాడు. ముందు ఉన్నవాడికేమో ప్రథమా నిర్దిష్టము, ఉపసర్జన సంజ్ఞ, పూర్వనిపాతం. కుత్సితాని కుత్సినైలో వైయాకరణుడు ముందున్నాడు కాబట్టి పూర్వపదం అయిపోయింది. ప్రథమా నిర్దిష్టము, ఉపసర్జన సంజ్ఞ, పూర్వనిపాతం. నింద తర్వాత వచ్చింది అంటే నిందతోటి, కుత్సినై నిందతోటి. ఇక్కడేమిటి, నిందితుడితోటి, నిందింపబడేవాడి తోటి అనేసరికి వీడు మళ్ళీ చివరికి వచ్చాడు, పాప. ఈ టేబుల్ గుర్తుపెట్టుకుంటే ఆ రెండు సూత్రాలు మీరు కంఫర్టబుల్ గా రాసేయచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే, చెప్పండి. మీరు చాలా అరటిపళ్ళు ఒలిచి పెడుతున్నారు, అవన్నీ తినాలి మేము, అది వచ్చిన ప్రాబ్లం. మీరు నాకేమండి, నేను తినిపెడతాను అంతా. అలాగే ఇందాక ఒక టేబుల్ పెట్టుకున్నాం చూసారా, ఈ టేబుల్ పెద్ద సూత్రానికి, అది కర్మధారయ సూత్రంలో దిక్కు సంజ్ఞ ఉంది కదా, దానికి ఈ టేబుల్ గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. కర్మధారయంలో తద్దితార్థము, ఉత్తర పదపరము, సమాహారము, దిక్కు సంఖ్య రెండు ఉన్నాయి. ఈ ఎగ్జాంపుల్, పౌరశాల షాన్మాతృ, పూర్వశాల ప్రియ పంచగవధన. ఇక్కడేమో ద్విగు సమాసానికి దీనికి ఒకే ఎగ్జాంపుల్, కర్మధారయంలో సమాహారేచకి సంఖ్యకి, అలాగే ద్విగుకి సంఖ్యకి పంచగవం. ఇదొక టేబుల్, ఇదొక టేబుల్. అంటే మూడు చక్కగా కంప్లీట్ అయిపోయినాయి. తర్వాతది ఉపమానాన్ని సామాన్య వచనై. ఎంతైంది టైం? ఎంత అయింది? టైం ఎంత అయింది సార్? 8:26 అండి. ఓ, టైం అయిపోతుంది. అయితే ఈ రెండు చెప్పుకొని ఆపుకుందామండి. ఈ రెండు కూడా ఇంకొక అరటిపండు ఒలిచి పెడతాను. ఏ అరటిపండు కావాలి మీకు? చక్కెరకెళ్ళి కావాలా, లేకపోతే ఇంకో రకరకాల చక్కెరకెళ్ళి కావాలి? ఓకే. తర్వాత రెండు సూత్రాలని, ఈ రెండింటికి కూడా ఒక టేబుల్ ఇస్తాను ఈజీగా. ఉపమానాన్ని సామాన్య వచనై అంటే ఉపమాన వాచకము
సమానాధికరణమైన సమాన ధర్మ వాచకమైన పదంతో సమసిస్తుంది. సమాన ధర్మం సామాన్య ధర్మం, ఉపమానము సామాన్య ధర్మం దానితోటి ఉన్న పదంతో సమసిస్తుంది. ఉదాహరణకి ఘనశ్యామ, ఘనశ్యామ సమస్త పదము. ఘన అంటే మేఘము, శ్యామ అంటే నల్లది. అంటే నల్లని మేఘము లాంటి నల్లటి వాడు అని అర్థం. అంటే మేఘంతో పోలుస్తున్నాడు వాడిని, మేఘంతో పోల్చాడు కాబట్టి ఉపమానము మేఘము. శ్యామ సామాన్య ధర్మం, నలుపు అనేది సామాన్య ధర్మం కాబట్టి ఉపమానాన్ని సామాన్య వచనై, ఉపమానాన్ని ఘన అంటే మేఘము వలె, సామాన్య వచనం శ్యామ, ఘన ఇవ శ్యామ, ఘన ఇవ శ్యామ మేఘము వలె నల్లటివాడు. ఘన సు శ్యామ సు, ఘన ఉపమానము, శ్యామత్వము సమాన ధర్మము. ఉపమానాన్ని ముందుంది కాబట్టి ఇది ప్రథమా నిర్దిష్టము, ఉపసర్జన సంజ్ఞ, పూర్వ నిపాతము. సామాన్య వచనై తర్వాత ఉంది, తృతీయలో ఉంది కాబట్టి ఈ తృతీయ తర్వాత ఉత్తర పదంకి వచ్చింది. మనకి ఘనాన్ని ఉపమానం ముందు పదమైంది, పూర్వ పదమైంది. సామాన్య వచనము సామాన్య ధర్మము ఉత్తర పదమైంది. ఉపమానము పూర్వపదం కాబట్టి ఉపమాన పూర్వపద కర్మధారయం అంటారు దీన్ని. ఉపమాన పూర్వపద కర్మధారయము, ఇది గుర్తుపెట్టుకోవచ్చు, లేదు లేకపోతే దాని నుంచి వచ్చింది. ఉపమానము పూర్వపదము కర్మధారయం, ఉపమాన పూర్వపద కర్మధారయం అంటారు. ఈ సూత్రానికి ఇది అర్థం. రెండవది ఉపమేయంతో మొదలవుతుంది. ఉపమేయము అంటే దేన్నైతే పోలుస్తున్నామో అది ఉపమేయం అవుతుంది. ఉపమితం అంటే ఉపమేయము, పోల్చబడినది. దేనితో పోల్చబడింది? వ్యాఘ్ర ఆదిభిః, వ్యాఘ్ర ఆదిభిః. సూత్రం ఏంటి? ఉపమితం వ్యాఘ్రాదిభిః సామాన్య అప్రయోగే, అంటే సామాన్య ధర్మాన్ని ప్రయోగించడం లేదు. సామాన్య అప్రయోగే చూసుకోండి, ఇక్కడ అది సూత్రంలో అయితే సామాన్యాప్రయోగే అని ఉంటుంది, విడదీసి చూసుకోవాలి మనం. ఉపమితం అంటే ఉపమేయము, దేన్నైతే పోలుస్తున్నామో, దేనితో పోలుస్తున్నామో. వ్యాఘ్రాదిభిః సామాన్య అప్రయోగే అంటే సామాన్య మన ధర్మాన్ని మనం ప్రయోగించడం లేదు, ఇక్కడ చేయడం లేదు. సామాన్య వాచకము ప్రయోగించబడని చోట. ఉపమేయము సమానాధికరణమైన ఉపమానముతో సమసించి తత్పురుషం అవుతుంది. అక్కడేమిటి? ఉపమానము సమానాధికరణంతో ఇదవుతుంది. ఉదాహరణ వ్యాఘ్రాదిభిః అన్నాడు కదా, వ్యాఘ్రాదిభిః అంటే వ్యాఘ్ర ఆదిభిః అంటే ఈ గణం గురించి చెప్తున్నాను. ఈ గణములో ఉన్నటువంటి పదాలకి అనమాట. ఈ గణములో ఉన్నటువంటి ఉపమేయము వ్యాఘ్ర వ్యాఘ్ర ఉన్న గణములో పదాలతోటి సమసిస్తుంది, సమసించి తత్పురుషం అవుతుంది. ఉదాహరణ ఏమిటి? పురుషో వ్యాఘ్రః అంటే పురుష వ్యాఘ్రః, పురుష సువ్యాఘ్రః, పురుష సువ్యాఘ్రః. ఇక్కడ ఉపమేయం ఏంటి? పురుషుడు. ఎవరితో పోలిస్తున్నాడు? వ్యాఘ్రంతో పోలిస్తున్నాడు, అంటే పులితో పోలిస్తున్నాడు. పులితో పోలిస్తున్నాడు కాబట్టి వ్యాఘ్ర తర్వాత వచ్చింది. వ్యాఘ్రాదిభిః అన్నాడు కదా, ఇది ఉత్తర పదమైంది. ఉపమితం అంటే ఉపమేయం కాబట్టి పురుష ప్రథమకు వచ్చింది. పురుష సు వ్యాఘ్ర సు, పురుష వ్యాఘ్రః. ఇది సామాన్య ధర్మ అప్రయోగే. ఈ వ్యాఘ్ర అనేది మనం ఇక్కడ సామాన్య ధర్మాన్ని ప్రయోగించట్ల. సామాన్య ధర్మం ప్రయోగిస్తే ఏమవుతుంది? పురుష వ్యాఘ్ర శూరః అంటాం. శూరః అనేది సామాన్య ధర్మం, ఇక్కడ వ్యాఘ్ర అనేది సామాన్య ధర్మం కాదు. కాబట్టి సూత్రంలో 3 పదాలు ఉన్నాయి. ఉపమితం వ్యాఘ్రాదిభిః సామాన్య అప్రయోగే అన్నప్పుడు వ్యాఘ్రములోని శూరత్వము సామాన్య ధర్మం లక్ష్యార్థం. ఇది లక్ష్యార్థమే కానీ వాచ్యార్థంలో లేదు మనకి ఇక్కడ. అప్రయోగే సామాన్య ధర్మాన్ని ఉపయోగించలేదు ఇక్కడ, ప్రయోగించలేదు ఇక్కడ. పురుషో వ్యాఘ్రః, పురుషుడు వ్యాఘ్రము లాంటివాడు కాబట్టి పురుషుడు ఉపమేయము ముందొచ్చింది, వ్యాఘ్రము ఉపమానము తర్వాత వచ్చింది. పైనదేమో ఉపమానం ముందొచ్చింది, తర్వాత సామాన్య ధర్మం తర్వాత వచ్చింది. ఘనశ్యామ అంటే మేఘము వంటి నలుపువాడు. మేఘము వంటి అంటే మేఘంతో పోల్చాడు, ఇక్కడ వ్యాఘ్రంతో పోల్చాడు. అక్కడేమో ఉపమానము మొదట వచ్చింది, ఇక్కడ ఉపమానము తర్వాత వచ్చింది, ముందు ఉపమేయం వచ్చింది. ఈ రెండింటికి ఒక టేబుల్ ఇచ్చి, ఒక అరటిపండు. ఉపమానాన్ని సామాన్య వచనై సూత్రంలో పూర్వపదం ఏంటి, ఉత్తర పదం ఏంటి చూడండి. పూర్వపదమేమో ఉపమానము మేఘము, ఉత్తర పదమేమో సామాన్య ధర్మము శ్యామ. ఉపమితం ఇది అంటే ఉపమేయం అన్నమాట. ఉపమితం వ్యాఘ్రాదిభిః సామాన్య అప్రయోగి, ఇది సూత్రం. ఇది సూత్రం. ఉపమానాన్ని సామాన్య వచనై ఉపమితం వ్యాఘ్రాదిభిః సామాన్య అప్రయోగే, సామాన్య ధర్మాన్ని ప్రయోగించడం లేదు. ఇక్కడ ఉపమేయము పూర్వపదమైంది,
ఉపమానము ఉత్తర పదమైంది. ఉపమానం కూడా ఎలాగా సామాన్య ధర్మాన్ని ప్రయోగించలేదు. వ్యాఘ్రః అన్నాడు. పురుషో వ్యాఘ్రః. అక్కడేమో ఘనశ్యామ. ఉపమానము ముందుంది ఇక్కడ. ఉపమానాన్ని సామాన్య వచనంలో ఉత్తర పదంగా సామాన్య ధర్మం ఉంది. ఇక్కడేమో ఉపమేయం ముందుంది, ఉపమానం తర్వాత ఉంది వ్యాఘ్రః అనేది. కిం సామాన్య అప్రయోగే, ఎందుకు సామాన్య అప్రయోగే అనేది లేకపోతే ఏమవుతుంది అంటే, కిం ఎప్పుడైనా కూడా ఈ క్వశ్చన్ వేసినట్టు కిం సామాన్య అప్రయోగే అంటే అర్థం ఏంటంటే, సామాన్య అప్రయోగ అనేది లేకపోతే ఏమవుతుంది, సామాన్య ధర్మం ఉంటే ఏమవుతుంది, పురుషో వ్యాఘ్రః ఇవ శూరః. ఇది శూరః అనేది సామాన్య ధర్మం, ఇక్కడ సమాసం రాదు. సామాన్య ధర్మము శూర శబ్దం ప్రయోగించడం వల్ల ఇక్కడ సమాసం రాదు. ఈ సామాన్య ధర్మం ఇక్కడికి వచ్చింది. పురుషో వ్యాఘ్రహలో సామాన్య ధర్మం లేదు, వ్యాఘ్రహ అనేది సామాన్య ధర్మం లేదు. ఘనశ్యామలో శ్యామ అనేది సామాన్య ధర్మం ఇక్కడ. కాబట్టి సూత్రంలోనే ఉంది అప్రయోగే అనుంది. అంటే ఇది ప్రయోగించలేదు, సామాన్య ధర్మం ప్రయోగించలేదు. ఉపమితం వ్యాఘ్రాదిభిః సామాన్య అప్రయోగే. సో టైం అయిపోయింది అనుకుంటాను, ఇంతటితో ఆపేసుకుందాం. 8:32. షేరింగ్ ఆపేనా? ఆపేయండి సార్, రికార్డ్ ఆఫ్ చేయండి. రికార్డ్ ఆఫ్ చేస్తాను. ఫైన్.